హలో గైస్, నా పేరు మైసూర్ వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ వారం నామినేషన్ పోల్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. పెద్ద డిఫరెన్స్లు ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఇంకొంతమంది వాళ్ళ గ్రాఫ్ని ఇంకా పెంచుకున్నారనమాట. అది సిచ్యువేషను. సో ఫస్ట్ పొజిషన్లో అయితే యాజ్ ఇట్ ఈస్గా నబీల్ ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్ నబీల్కి ఇంకా బాగా అడ్వాంటేజ్ అయింది, ఇంకా బాగా ప్లస్ అయింది. సోనియా కనుక ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే, ఒకవేళ ఇంకొక వారం సోనియా ఇలాగే ఉండి నబీల్ని ఇలాగే అంటూ వస్తే, నబీల్ అలాగే కౌంటర్ ఇస్తూ వచ్చినట్టయితే, నబీల్ అలాగే రైజ్ అవుతున్నట్టయితే నబీల్ సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలుసా? టాప్ 5 కూడా కాదు, టాప్ 3కి ఫిక్స్ అయిపోతాడు. ఆ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది తన ఓటింగ్లో, తన గ్రాఫ్లో. అది నెక్స్ట్ లెవెల్, అసలు అరాచకం అసలు. అండ్ ఇంకొకటి, నాకు ఇది సీజన్ 7ని కంపేర్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? నాకు 4th వీక్ టైంలో రతిక, పల్లవి ప్రశాంత్, యావరు, తర్వాత మనోభావాలు పాప శుభశ్రీ, ఈ ముగ్గురు ఒకటి వెయిట్ ఒకటి ఇస్తే దాని ముగ్గురు ఒక చేత్తో పట్టుకొని నుంచోవాలి కదా అలాగా. సో అలా నుంచున్న టైంలో రతిక చాలా మాటలంటూ వచ్చింది. ఆ వారం పల్లవి ప్రశాంత్కి బాగా అడ్వాంటేజ్ అయింది. పల్లవి ప్రశాంత్ పెద్దగా ఏం మాట్లాడకపోవడం, జస్ట్ మధ్య మధ్యలోకి ఇట్లా మీసాలు తిప్పుతూ ఉన్నాడు. తర్వాత రతిక మాత్రం ఏదేదో మాట్లాడుతూ వచ్చింది. అక్కడ అమర్దీప్తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ చాలా మాటలంటూ వచ్చింది. సో అవన్నీ కూడా చూసాం కదా. సో ఆ టైంలో తన గ్రాఫ్ ఎలా పెరిగిందో మనం చూసాం. సో సోనియా సేమ్ అలాగే నబీల్ గ్రాఫ్ను పెంచే ప్రయత్నం చేస్తోందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో లిటరల్లీ నబీల్ ఈజ్ టూ గుడ్ అనే ఫీల్ వస్తుంది, నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే టాస్కుల్లో పర్ఫెక్ట్, సోలోగా ఆడతాడు అండ్ ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఎక్కడైనా గట్టిగా మాట్లాడినా కూడా రెస్పెక్ట్ తగ్గదు. అంటే తప్పు పదాలు ఏమి వాడు. కొంచెం ఎటకారం చేస్తారేమో, కామెడీ చేస్తారేమో, బట్ అది వాళ్ళని చేయడు. తను కామెడీ చేస్తాడు, బట్ వాళ్ళని ఎటకారం చేయట్లే. సో అది నిజంగా చాలా పర్ఫెక్ట్ అసలు, నిజానికి చెప్పాలంటే. బట్ ఏమో మరి చూద్దాం. బేసిక్గా సోనియా ఎలిమినేట్ అయిపోతే ఇంకా తర్వాత నిఖిల్ని ఎవరు ఆపలేరబ్బా. ఇక్కడ అది పాయింట్. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ కూడా సోనియా కనుక ఎలిమినేట్ అయినట్టయితే ఇంకా తర్వాత నిఖిల్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎవ్వరు కూడా ఇంకా ఆపలేరు తన తర్వాత. సో ఇంకా నిఖిల్కి ఆల్రెడీ చాలా హ్యూజ్ ఓటింగ్ ఉంది. అండ్ సోనియా ఎలిమినేట్ అయిపోతే తర్వాత వచ్చే పాజిటివిటీ అవన్నీ కూడా నిఖిల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. అండ్ విష్ణుప్రియ కూడా, ఇప్పుడు బేసిక్గా విష్ణుప్రియ చేస్తున్న కొన్ని థింగ్స్ కొంతమందికి నచ్చక తను వెళ్ళిపోవాలని అంటున్నారు. కానీ తనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల, ఫస్ట్ వీక్లో క్రియేట్ అయిన ఓట్ బ్యాంక్ వల్ల, సెకండ్ వీక్ నామినేషన్లో క్రియేట్ అయిన ఓట్ బ్యాంక్ వల్ల తను డెఫినెట్గా వెళ్ళదు ఇప్పుడు అప్పుడే కూడా. సో అది వెరీ క్లియర్ అనమాట. సో అందువల్ల ఏంటంటే విష్ణు కూడా వెళ్ళదు. సో అది పాయింట్. సో అట్లాగా నబీల్ కూడా తన గ్రాఫ్ని అలా పెంచుకుంటూ వెళ్తున్నాడు. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో నబీల్ అయితే మాత్రం ప్రస్తుతానికి చాలా గుడ్ పొజిషన్లో ఉన్నాడు. ఈ వారం డెఫినెట్గా నబీల్దే. నాగార్జున గారు మరి ఈ వారమైనా అప్రిషియేట్ చేస్తారో లేదో తెలియదు మరి తనని. సో చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. తర్వాత రెండో ప్లేస్లో ప్రేరణ చాలా అద్భుతమైన పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ తన ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం ఇంక్రీజ్ అయింది కూడా. సో ప్రేరణ ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. సో తను చాలా టఫ్ ఫైట్ ఇస్తోంది ప్రతి చోట కూడా. అండ్ నిన్నటి ఎపిసోడ్లో కూడా చీఫ్గా లాస్ట్ వరకు ఉన్నది. అండ్ లాస్ట్లో ఇంకా సీత చేతిలో ఇంకా అవుట్ అయిపోయింది. కానీ అప్పుడు కూడా తను ఏమీ పెద్దగా గొడవ చేయలేదు, సింపతికి ట్రై చేయలేదు, ఏదీ లేదబ్బా. మొత్తం అంతా కూడా గేమ్ ప్లే మొత్తం అంతా కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది నిజానికి చెప్పాలంటే. అసలు ఎవరు ప్రేరణ అయితే మాత్రం, ప్రేరణ అండ్ యష్మి ఇద్దరు కూడా నెక్స్ట్ లెవెల్ ఫైటర్స్. అండ్ ఈ వారం ఇప్పుడు నామినేషన్లో ఓన్లీ ప్రేరణ ఉంది కాబట్టి సో ప్రేరణ కోసం ఆడుకుంటున్నాం. సో ప్రేరణ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ పొజిషన్లో అయితే ఉంది. సో తను ఇలాగే కంటిన్యూ అయినట్టయితే ఆ టాప్ 6 ఆ పొజిషన్ వరకు వెళ్తుందేమో అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో లెట్స్ సీ, చూద్దాం. ఏమో గుర్రం ఎగరవచ్చు, గాడిద ఈదవచ్చు అన్నట్టు మేబీ ప్రేరణ టాప్ 5 కూడా వెళ్ళొచ్చు, ఏమో చెప్పలేం మనం. సో అది సిచ్యువేషన్. ఇంకా తర్వాత థర్డ్ ప్లేస్లో అయితే యాజ్ ఇట్ ఈస్గా మణికంఠ అయితే ఉన్నాడు. సో బేసిక్గా మణికంఠకి అంటే కొంచెం ఓటింగ్ అయితే తగ్గింది. అంటే ఇంకా నిన్నటి ఎపిసోడ్లో మణికంఠకి ఓట్ వేయడానికి కావాల్సిన పాయింట్లు ఏం కనపడలేదేమో. సో చాలామంది తనకి నిన్నైతే ఓట్ వేయలేదు. బట్ అయినా కూడా మణికంఠ ఈజ్ ఇన్ ఎ వెరీ సేఫ్ పొజిషన్. బయట మణికంఠ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు అంటున్నారు, అది అబద్ధం. అది మణికంఠ డేంజర్ జోన్లో లేడు. మణికంఠ ఈజ్ ఇన్ ఎ క్లియర్ కట్ సేఫ్ జోన్. తను 3వ ప్లేస్లో ఉన్నాడు. సో లాస్ట్ 3 పొజిషన్స్లో ఉన్నోళ్ళే కొద్దో గొప్ప డేంజరు, లాస్ట్ 2 పొజిషన్లో ఉన్నోళ్ళు ఎక్కువ డేంజరు, లాస్ట్ పొజిషన్లో ఉన్నోళ్ళు ఇంకా డెడ్. ఇది బిగ్ బాస్ ఓటింగ్ తాలూకు ప్యాటర్న్. అంతేగాని ఏంటది కింద నుంచి 4వ ప్లేస్లో ఉన్నోడు కూడా డేంజర్ అంటే అది నమ్మకండి. అది జస్ట్ ఏంటంటే ఓటింగ్ పెంచడానికి చేస్తున్న గిమ్మిక్స్ అంతే, అంతమించి ఇంకేమీ లేదు. సో అది మ్యాటర్ అనమాట. సో డెఫినెట్గా మణికంఠ చాలా సేఫ్ జోన్లో ఉన్నాడు, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. డెఫినెట్గా మణికంఠ ఇంకొక 5 వారాల వరకు అయితే సర్వైవ్ అవ్వగలుగుతాడు. ఎందుకంటే ఈ గ్యాప్లో వేరే వాళ్ళు కూడా వస్తున్నారు కదా. సో వాళ్ళ మధ్యలో కొంతమంది ఎలిమినేట్ అవ్వడం అట్లా కూడా జరుగుతుంది లైట్గా.
సో అవన్నీ జరిగి 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 మొత్తానికి మణికంఠ నాకు ఎస్ అంటే ఫ్యామిలీ వీక్ వరకు ఉంటాడు అనిపిస్తుంది. ఫ్యామిలీ వీక్ తర్వాత మైట్ బి ఏమో చెప్పలేము. ఫ్యామిలీ వీక్ తర్వాత తన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ పాప కానీ వచ్చినా ఆరు వాళ్ళ స్టెప్ ఫాదర్ వీళ్ళంతా వచ్చినా అప్పుడు డిఫరెంట్ సినారియో ఉంటుంది కంప్లీట్గా. సో అప్పుడు ఏమో మరి ఎవరు ఎట్లా మాట్లాడతారో ఏం చేస్తారో మరి తెలియదు కదా. సో డిపెండ్స్ అన్నమాట సిచ్యువేషన్ అంతా కూడా. సో అది మరి మ్యాటర్ అయితే. సో ఇంకా ఓవరాల్గా ఇది సిచ్యువేషన్. సో మణికంఠ అయితే మాత్రం క్లియర్ కట్ సేఫ్ జోన్. తర్వాత 4వ ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్గా ఆదిత్య ఓం గారు అయితే కొనసాగుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ ఆయన కొంచెం బూస్టప్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన కొంచెం మంచి మనిషి అని పాపులారిటీ ఆయనకి బాగా వస్తుంది. సో నిజానికి యూనో మొత్తం సీజన్ అంతా మంచోళ్ళు ఉంటే సీజన్ వరస్ట్, కానీ సీజన్ మొత్తానికి ఒక్కడైనా మంచోడు ఉంటే అది బెస్టే కదా, ఆ పర్సన్ పరంగా అట్లీస్ట్ సీజన్ కాకపోయినా. సో నిజంగా ఆదిత్య ఓం గారు చాలా మంచి పర్సన్ అనిపిస్తూ ఉంటుంది ఆయన చూసినప్పుడల్లా కూడా. సో డెఫినెట్గా ఆయన తను నమ్మిన విలువలకి కట్టుబడి ఉంటాడు. అంటే ఎవరు ఎంత చెప్పినా కూడా నేను మారను, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా, నా వాల్యూస్ ఇవి, నా ప్రియారిటీస్ ఇవి, నా థాట్స్ ఇవి, నేను దాని తగ్గట్టే ఉంటా అంటాడు ఆయన. ఇప్పుడు అంతెందుకు నిన్న గేమ్ ఆడాడు, ఆయన ఫిజికల్ ఆడడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆ హ్యామర్ కోసం ట్రై చేసినప్పుడు ఆయన కింద పడ్డాడు, కొంచెం తగిలింది, ఆయనకు నొప్పి పెట్టింది. సో అది ఉంది ఆయనలో, ఎందుకు నేను జాగ్రత్తగా ఉండాలి, నా ఫ్యామిలీకి నేను అవసరం, నా ఎన్జిఓ వర్క్స్ నేను అవసరం, ఇట్లా ఉన్నాడు ఆయన. సో డెఫినెట్గా ఆదిత్య గారు అయితే మాత్రం చాలా మంచి పర్సన్ అనే ఫీలింగ్ ఉంది. సో నేను ఎపిసోడ్ చాలా బాగా హెల్ప్ అయింది ఆయనకి. సో దానివల్ల మైట్ బి ఆయన ఓటింగ్ కొంచెం పెరిగిందేమో, బట్ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, ఏదో కొంచెం అటు ఇటుగా కొంచెం పైకి వెళ్ళింది అంతే. సో ఆదిత్య ఓం గారు కూడా కొద్దో గొప్ప సేఫ్ జోనే, సో ప్రాబ్లం అయితే లేదు. తర్వాత 5th పొజిషన్లో యాజ్ ఇట్ ఈస్ పృథ్వీ అయితే ఉన్నాడు. సో పృథ్వీ కొంత డేంజర్ జోన్లో ఉన్నట్టే, ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సోనియా నడుస్తుంది. బేసిక్గా ఆపరేషన్ సోనియాలో భాగంగా చాలామంది ఆదిత్య గారికి ఓట్లు అయితే వేస్తున్నారు. సో అంటే ఆదిత్య గారు డేంజర్లో ఉంటారని క్లారిటీ ఉంది మనకి, ఎందుకంటే 2వ వారం ఆయన శేఖర్ భాషా గారితో కలిసి చివరి వరకు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందనే పాయింట్ అయితే వస్తుంది మనకి. అయితే ఇప్పుడు ఆదిత్య ఓం గారు ఒకవేళ వెళ్ళిపోతే మరి సోనియా వెళ్తుంది కదా అనే బాధలో ఆదిత్య ఓం గారికి ఓట్లు వేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. బట్ ఆదిత్య ఓం గారికి ఓట్లు వేస్తున్న టైంలో సోనియాకి అన్ఎక్స్పెక్టెడ్గా ఎట్నుంచైనా ఓట్లు పడిపోయినట్టయితే పృథ్వీ వెళ్ళిపోతారేమో అనే పాయింట్ కూడా ఉంది కదా. సో అందుకనే పృథ్వీ డేంజర్లో ఉన్నట్టు యాక్చువల్గా ఇక్కడ అందరికంటే. సో అదే అంటాను, నేను నిన్న కూడా అదే చెప్పా, ఇవాళ కూడా అదే చెప్తున్నా. సో ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఎలిమినేట్ సోనియా, అంటే మీరు కూడా ఆపరేషన్ సోనియా అనేది కండక్ట్ చేయాలి, జెన్యూన్గా చేయాలి అనుకుంటున్నట్టయితే అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు 3 రోజుల పాటు ఆదిత్య గారికి ఓట్లేసి ఫ్రైడే రోజు మాత్రం పృథ్వీకి ఓటేయండి. ఫ్రైడే రోజు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆదిత్య గారికి వేయకుండా పృథ్వీ గారికి వేయండి. సోనియాకి ఎలాగే వేయకండి, అది వేరే విషయం. కానీ సో పృథ్వీ గారికి ఆ రోజు కనుక మీరు వేసినట్టయితే ఒక ఓటు, ఒక ఫోన్ ఓటు, ఒక హాట్స్టార్ ఓటు కనుక వేసినట్టయితే అది పృథ్వీని సేవ్ చేస్తుంది, అది సోనియాని ఎలిమినేట్ చేస్తుంది. సో అది మ్యాటర్ అనమాట. సో అలాగే ప్రస్తుతానికి అయితే సోనియా అయితే డేంజర్ జోన్లో ఉంది. బట్ పెద్ద డిఫరెన్స్ లేదు ఇద్దరికి కూడా, ఒక 1.5% మాత్రమే డిఫరెన్స్ ఉంది సోనియాకి పృథ్వీకి కూడా. సో అది కవర్ చేయాలి అంటే ఆ ఫైనల్ డే రోజు అఫీషియల్ ఓటింగ్లో ఓట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ముందే చెప్తున్నా, మీరు అందరూ అన్అఫీషియల్ ఓటింగ్లో వేస్తున్నారు, ఓకే బాగానే ఉంది, అందులో కూడా వేయండి, కానీ అఫీషియల్ ఓటింగ్లో కూడా వేయండి. అది అసలు ఏమాత్రం మిస్ చేయకండి, అది చాలా ఇంపార్టెంట్. ఆ ఓటింగ్ని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది, అన్అఫీషియల్ని బట్టి కాదు. బట్ ఇది చాలా వరకు మ్యాచ్ అవుతుంటుంది అనమాట, అన్అఫీషియల్ ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్తో మ్యాచ్ అవుతుంటుంది. సో ఆ ప్రకారంగా కూడా రిజల్ట్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి 2 చోట్ల వేయండి, బట్ అఫీషియల్లోనే ఎక్కువ వేయండి. అన్అఫీషియల్ వేయకపోయినా పర్లేదు, కానీ అఫీషియల్లో మాత్రం ఖచ్చితంగా వేయండి. అండ్ ఆపరేషన్ సోనియా చేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రం వారం అంతా కూడా ఆదిత్య గారికి వేసి ఒక్క ఫ్రైడే రోజు మాత్రం పృథ్వీకి వేయండి. సో అట్లా కనుక చేసినట్టయితే సోనియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. సో అది మరి సిచ్యువేషన్. సో మరి ఇక మీరేమనుకుంటున్నారు, మరి ఇక ఆపరేషన్ సోనియా చేద్దామనుకుంటున్నారా లేదనుకుంటున్నారా, మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే మాత్రం సోనియా అసలు నచ్చట్లేదు, ఎందుకంటే సోనియా అనే పర్సన్ బిహేవియర్ పరంగా రాంగ్, మాటల పరంగా రాంగ్, కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్, ఆట రాదు, సెల్ఫ్ డబ్బా, 1 కాదు 2 కాదు, ఆవిడలో కొన్ని 100 పాయింట్లు ఉన్నాయి నెగిటివ్ పాయింట్లు చెప్పాలంటే. అండ్ వేరే వాళ్ళని వాడుకోవడం, అండ్ వేరే వాళ్ళ మీద రకరకాల ఫ్రేమింగ్స్ వేసేయడం, అంటే వాళ్ళు తప్పు చేయకపోయినా తప్పు చేశారు అన్నట్టు ఫ్రేమింగ్ వేసేయడం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజమేమో అనే ఒపీనియన్ వస్తుంది కదా అని ఒక పాతకాలం నాటి సామెత ఉంది. అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అని చెప్పి. సో దాన్ని ట్రై చేస్తూ ఉంటుంది. అబద్ధాన్ని 100 సార్లు చెప్పి దాన్ని చాలా కాన్ఫిడెంట్గా కూడా చెప్పి అది నిజం అని అందరూ అనుకునేలా చేద్దాం అనుకుంటూ ఉంటుంది. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న పర్సన్ అయితే మాత్రం డెఫినెట్గా నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది ఆ హౌస్లో. కొంతమంది ఏమంటారంటే సోనియా వెళ్ళిపోతే కంటెంట్ ఉండదంటారు. ఏం కంగారు లేదు, టాస్క్ల పరంగా ఖచ్చితంగా గొడవలు అవుతాయి. నబీల్తో అవుతాయి, యష్మితో అవుతాయి, ప్రేరణతో అవుతాయి, విష్ణుప్రియతో అవుతాయి, అందరితోనూ అవుతాయి. మణికంఠతో ఎప్పుడు పడితే అప్పుడే అవుతూ ఉంటాయి ఊరికి. అంటే కామెడీగా సీరియస్ చేస్తుంటాడు, సీరియస్గా కామెడీ చేస్తుంటాడు. సో ఆబ్వియస్లీ మణికంఠతో గొడవలు అవుతుంటాయి, నిఖిల్తో గొడవలు అవుతుంటాయి, పృథ్వీతో గొడవలు అవుతుంటాయి, సీతతో అవుతుంటాయి,
ఎవరితో కావు చెప్పండి. సోనియా వెళ్ళిపోతే కంటెంట్ లేదనే మాటే లేదు. మిగతా వాళ్ళు కూడా కంటెంట్ ఇస్తారు, ఇస్తూనే ఉన్నారు. సో నో డౌట్ ఎట్ ఆల్. సో సోనియా వెళ్ళిపోయినంత మాత్రాన బిగ్ బాస్ ఏం ఆగిపోదు. సో బిగ్ బాస్ అనేది సోనియా మీద అయితే ఏం నడవట్లేదు. సో కొంతమంది కంగారు పడిపోయి భయపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. అంటే సోనియా వెళ్ళిపోతే కంటెంట్ ఉండదు బేబీ 8లో. ఏం అక్కర్లేదు మాకు. సోనియా ఇచ్చే కంటెంట్ మాకు అక్కర్లేదు. వేరే కంటెంట్ ఆబ్వియస్లో వస్తుంది, అది బాగానే ఉంది, అది చాలు మాకు. అది సిచ్యువేషన్. సో సోనియా అయితే వెళ్ళాలి. సో చూద్దాం మరి ఇంకేమవుతుందో. సో దాట్స్ ఇంకా దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ రైట్ సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్ అక్కడ వచ్చినట్టు ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.